బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయమనబడుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహుశా తన పొలిటికల్ కెరీర్లో తొలిసారి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని, కోవట్టులను దాటుకుంటే గాని పార్టీ ముందుకు నడవదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై కేటీఆర్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసులో చిక్కుకున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ తన కుటుంబంలో రేగిన చిచ్చుపై స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. కేటీఆర్ ప్రెస్ మీట్ను చివరి వరకు ఓపిగ్గా విన్న మీడియా చివర్లో కవితపై ప్రశ్నలు లేవనెత్తగా కేటీఆర్ దాటివేత ధోరణితో స్పందించారు. మీడియా తెలివిగలదని, దురదృష్టవశాత్తు తను కూడా తెలివైన వాడినని అన్న కేటీఆర్ తన పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, అది గొప్ప విషయమని జరిగిన ఘటనను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ అంతర్గత విషయాలు లేఖ రూపంలో కాకుండా అధినేతను సమయం అడిగి నేరుగా వారితో చర్చించాలన్న కేటీఆర్ పరోక్షంగా కవిత లేఖపై అసహనం వ్యక్తం చేశారు. వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. ఆ తర్వాత మీడియా పార్టీలో కోవట్టుల గురించి ప్రశ్నించగా రేవంత్ రెడ్డి మనుషులు తమ పార్టీలో కూడా ఉండొచ్చని, సమయం గడిచే కొద్దీ అందరూ బయటకు వస్తారని ప్రశ్నను తెలివిగా డైవర్ట్ చేశారు. ఆ తర్వాత మీడియా ఎన్నిసార్లు తిరిగి అదే విషయంపై ప్రశ్నించినా కూడా ఆయన మాత్రం అన్నిసార్లు రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసుపై మాట్లాడుతూనే సమాధానం ఇస్తానంటూ స్పష్టంగా దాటివేశారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీకు కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, ఒక నిమిషం, కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి?